ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు బైబిల్ అంటే ఏమిటి దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటూ ఉన్నా. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి పవిత్రాత్మ ప్రేరణతో మానవుల చేత వ్రాయించిన పుస్తకమే బైబిల్ గ్రంథము. ఈ గ్రంథం క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100 సంవత్సరాల వరకు 1500 సంవత్సరాల కాలంలో రాయబడిన గ్రంథం అని నమ్మకం. 40 మంది కంటే ఎక్కువ రచయితల ద్వారా ఏషియా, ఆఫ్రికా, యూరోప్ వివిధ ఖండాలలో ఉండి హీబ్రూ, గ్రీక్ మరియు అరమాయిక్ భాషలలో రాయబడిన పవిత్ర గ్రంథం. రాసిన వారిలో ప్రత్యేకంగా రాజులు, వైద్యులు, పూజారులు, ప్రవక్తలు, పన్ను వసూలు చేసేవారు, పండితులు, సన్యాసులు, గొర్రెల కాపరులు, రైతులు మొదలగు వారు ప్రధానంగా ఉన్నారు. మొదటి రచయిత మోషే నుండి లాస్ట్ గ్రంథమైన దర్శన గ్రంథం రాసిన పుణ్య యోహాను గారు వరకు మధ్యలో 60 తరాలు వారి భాష, పని, సంస్కృతి, జీవన పరిస్థితులు అన్నీ భిన్నంగా ఉన్నాయి. దావీదు రాజు యుద్ధ సమయంలో, సొలొమోను రాజు సమాధాన వేళలో, పునీత లూకా గారు సముద్ర యానంలో, పునీత పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు మరియు పునీత యోహాను గారు పద్మోస్ దీవిలో ఉన్నప్పుడు ఈ వివిధ రచయితల ద్వారా ఈ గ్రంథము దేవుడు ప్రేరణ వలన రాయబడింది. 73 పవిత్ర గ్రంథాల పుస్తకాలు ఒక్కదానికి ఒక్కటి అనుసంధానించబడి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, బైబిల్ కూర్పులో మొదటి నుండి చివరి వరకు ఒకే వ్యక్తి రాసినట్లు ఉండడం అనేది చాలా మహా ఆశ్చర్యం.